నమస్తే. ఇదే GA29 సంబంధించి నిరుద్యోగ యువత సమాజ్‌కి కూడా ప్రెస్ క్లబ్‌కి సంబంధించి ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ GA29 రద్దు చేయాలంటూ ఎందుకు బయటకొస్తా ఉన్నారనే అంశాలను కూడా మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? మరి ఇప్పటివరకి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మెయిన్స్ కూడా అయిపోయింది గ్రూప్ 1కి సంబంధించి. మళ్ళీ 29 ఎందుకు రద్దు చేయమంటున్నారు జియో? 5 నెలల పోరాట ఫలితంగా రేపు GO29 డివిజనల్ బెంచ్‌కి వస్తుంది. మేము ఆ రోజు ఎగ్జామ్స్ ముందు కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఈ కేసు అనేది మీకు హైకోర్టులో ఉంది, అక్కడ తేలిన తర్వాతే మీకు సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పేసి మాకు చెప్పారు. రేపు మా పోరాట ఫలితంగా రేపు రాబోతుంది. మేము ఒకే ఒకటి చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి, మేము తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది, మేము కష్టపడి తెచ్చుకున్న, మేము కష్టపడితే మీరు రాజకీయ అధికారాలను అనుభవిస్తున్నారు. మీకు అంత సీన్ లేదు, సినిమా కూడా లేదు. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో అయినా సరే, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయినా సరే మీరు అతి దారుణంగా ఓడిపోతున్నారు. ఇది మేము చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇచ్చి మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు మా కనీసం 100%లో 10% కూడా చేయలేదు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊకే పొద్దున్న లేచి ఒక మాట మాట్లాడుతుంటారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీ నోటితోనే ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఏమన్నా ఉందా అండి? ఒకటి అడుగుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే December 9కి ఇంకా నాకు తెలిసి ఇంకా నెల రోజులు, 20 రోజులు టైం ఉంది. ఆ December 9 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా మీరు? మీ మనసు మీ గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు నిరుద్యోగులకు పాలిట శాపంగా మారిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చారని కదా, మీరు రండి అశోక్ నగర్ రండి మాట్లాడుకుందాం. 50,000 ఉద్యోగాలు కాదు కదా, 10,000 ఉద్యోగాలు వచ్చినా కూడా మేము విజయోత్సవాలకు మేము రెడీగా ఉంటాం. December 9కి వాళ్ళు కాదు, 10,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా మేము విజయోత్సవాలు ఓయూలో, కేయూలో, యూనివర్సిటీలో మేము చేస్తాం. సవాల్ చేస్తా. డిఎస్సిలో 5,000 పోస్టులు తప్ప, 4,500 పోస్టులు తప్ప మిగతా పోస్టులు మేము ఇచ్చామని, అంటే మేము భర్తీ చేసామని వాళ్ళు నిరూపిస్తే మేము అసలు ఈ ఉద్యమాలే చేయం, అసలు ఈ నరసింహనగర్లో ఉన్నాం, వెళ్ళిపోతాం. కనుక మీరు ఓడిపోతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు భర్తీ చేయడం కాదు, మీరు మేనిఫెస్టో రాశారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి. గత ప్రభుత్వం ఇచ్చినవి కావు, మీరు ఇచ్చింది చెప్పండి. గత ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు లాస్ట్ టైంలో వాళ్ళు ఎగ్జామ్ పెట్టి వెళ్ళిపోయారు. మీరు జస్ట్ నియామక పత్రాలు ఇచ్చారండి. మీరు ఇప్పుడు కనుక ఊళ్ళలో కొడితే అసలు అంటే చీపురు కడత కొడతారు వీళ్ళని. వీళ్ళకి సినిమా లేదు, అంత సీన్ కూడా లేదు. ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 56,000 మెజార్టీ గెలిచారు. వీళ్ళని చూసి అంటే వాళ్ళ మొహాలను చూసి గెలిచారు అనుకుంటారు. కానీ వీళ్ళు ఈసారి వెళ్తే కనీసం 20,000 ఓట్లు కూడా రా వీళ్ళకి. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మేమే బరిలో దిగబోతున్నాం. కరీంనగర్ ఎలక్షన్స్, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేమే బరిలో దిగబోతున్నాం. స్టూడెంట్స్ తరఫున ఒకరు నిలబెట్టి మేమే పోటీ చేయబోతున్నాం. అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ప్రతిపక్షం అనేది మేముగా మారిపోయిన వాళ్ళకు. ఇలా ప్రతిపక్షం అనేది, ఇలా ప్రతిపక్షాలు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతిపక్షాల పనే అది కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వెనకేసుకొని మమ్మల్ని తిప్పించి అలా మీరు అధికారం తీసుకొచ్చారు. ఇలా ప్రతిపక్షం కూడా అదే పని చేస్తుంది. వీళ్ళు ప్రతిపక్షం చెప్పడానికి మీరెవరే నాకు అర్థం కాదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేయండి. ప్రతిపక్షాల పని ప్రజల్ని ఎంటేసుకుని వాళ్ళ పని చెప్పించుకోవడమే. మీరు అనవసరంగా ప్రతిపక్షాల మీద మీరు ప్రతిపక్షాల మాట వింటున్నారు. మీ మాట వినే సగం చెడిపోయాం మేము. మీరు చెప్పిన మాట వినే సగం చెడిపోయాం. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, 3 లేకుండా వెళ్ళిపోయింది మా పరిస్థితి. కావాల్సుకునే ప్రతిపక్షాలు నిరుద్యోగులని రెచ్చగొడుతున్నాయి, వాడుకుంటా ఉన్నాయి, ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది కూడా అదే బ్రదర్, నేను చెప్తున్నా అదే. వీళ్ళు కూడా అధికారంలో లేనప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని వెంట పెట్టుకుని, ఏదో బల్మూరి వెంకట గారు, రియాజ్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా ఉద్యమం చేద్దాం, ఎంత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అవకతవకతలు పాల్పడ్డది కాబట్టి మనం అందరం ఒక ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పిన బల్మూరి వెంకట గారు, రియాజ్ గారు ఇలా లేకుండా పోయారు. వాళ్ళు కూడా చేసినదే. ఏంటంటే మీ అలా వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీ అధికారంలో లేము. కాబట్టి మా వెనకాల ఏ పార్టీ హస్తం లేదు, ఏ పార్టీ గుర్తు కూడా లేదు. మా పార్టీ అనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మేము ఆ ఫోటోలు నేను చూపెడతాం మీకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు చేసిన ఫోటోలు సంవత్సరం అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇదే ప్రెస్ క్లబ్లో బస్ యాత్ర ముగింపు చేసుకుని సంబరాలు చేసుకున్నాం. మీరు నిజంగా చెప్తున్నాం కదా, మీరు నిజంగా విజయోత్సవ సభ నిర్వహిస్తాము, ఓయూలో నిర్వహిస్తాము, కేయూలో నిర్వహిస్తాము, అక్కడ కాదు. మీరు దమ్ముంటే, నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్కి వచ్చి విజయోత్సవ సభ మీరు నిర్వహించండి. మీరు దమ్మున్న మోగాలని ఒప్పుకుంటాం అంతే. అంటే ఇప్పుడు నిరుద్యోగి సాటిస్ఫాక్షన్ లేడంటారా రేవంత్ పాలన? 100% ఇది. మీరు రేపు ఎలక్షన్స్కి వెళ్ళండి, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వెళ్ళండి. మీకు ఇప్పటికే భయం పడ్డది. నాకు అర్థమైంది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎలక్షన్స్ పోవడానికి సిద్ధంగా లేరు. ఏదో ఆ కులగణనో ఈ కులగణో చెప్పి ఎలక్షన్స్ దూరం పెడుతున్నారు. కానీ వీళ్ళకి దమ్మే లేదు. రేపు కంపల్సరీగా 100% ఎమ్మెల్సీలో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ వీళ్ళు ఓడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది, మాతోటి స్టార్ట్ అయిపోయింది. అంటే ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్తో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే గ్రూప్ 1 ఎగ్జామ్ రేపు మాకు అనుకూలంగా వస్తే మంచిది, అనుకూలంగా రాకపోయినా వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది.
అంటే మరి ముఖ్యమంత్రికి ఏం చెప్తావు ఒక నిరుద్యోగ నాయకుడు? ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక చెప్తున్నాము, మీరు జియో 29 తీసుకొచ్చి అగ్రపు కులాల ఆధిపత్యానికి ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నది. ఎందుకు దీని గురించి మీరు మాట్లాడతలేరు? ఒక విధంగా మీరు మాట్లాడితే జియో 29 గురించి మాట్లాడాలంటే 55 గురించి మాట్లాడతారు. మీరు 55 గురించి మాట్లాడమంటే 29 గురించి. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. మీ కోటరి వర్గమే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒకే ఒక మాట చెప్తున్నాను, 29 రద్దు చేసి బడుగు బలహీన వర్గాల అనగబడిన వర్గాల వారికి, జాతుల వారికి న్యాయం చేస్తే మాకు మీరు మేలు చేసినట్టు అవుతారు. మేము కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నాము. ఒకవేళ ఈ 29 రద్దు కాకపోతే పరిస్థితి? 29 రద్దు కాకపోతే డిసెంబర్ ఎలక్షన్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ అయిపోతాయి మాకు. డిసెంబర్ తర్వాత ఒక మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము. ఇప్పటి వరకు రాజకీయ నాయకులే పాదయాత్ర చేసి ఉంటారు, కానీ ఇప్పుడు అంటే విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పాదయాత్ర చేపడుతున్నారు. అంటే ఇది కొత్త తరం చూడబోతా ఉన్నాము. కొత్త తరమే కదా. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము బస్ యాత్ర చేసినాం, ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నాం. అంటే ఇక్కడ లేని విధంగా తెలంగాణలో ఉంది. పక్క రాష్ట్రాలు ఏమో జియో 55 ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు రాజ్యాంగం కాపాడుతున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఒప్పుకొని తుంగలో తొక్కేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నాము. ఇది మా హక్కుల కోసం మేము చేస్తున్న పాదయాత్ర. కాబట్టి దయచేసి అందరినీ ఆహ్వానిస్తాం, దీంట్లో ప్రతిపక్షాలను ఆహ్వానిస్తాం, కుల సంఘాలను ఆహ్వానిస్తాం, యూనివర్సిటీలను ఆహ్వానిస్తాం, అందరినీ ఆహ్వానించి దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. చివరిగా బ్రదర్, ఈ సంవత్సర పాలన విజయోత్సవాలను ప్రభుత్వం అంటా ఉంది, మీరేమో సాటిస్ఫాక్షన్ లేరంటా ఉన్నారు, పాదయాత్ర చేస్తామంటా ఉన్నారు. ఇవాళ నిజంగా ఏరికోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలామంది ఏమనుకున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అసలు అంబరాలు సంబరాలు తాకిద్దాం, అసలు మన గవర్నమెంటే, మనం చెప్పినట్టు వింటారు. కానీ ఇది మన గవర్నమెంట్ కాదండి, ఇది రెడ్డి రాజ్యం. ఇది అగ్రకులాల అధికారంతో నడుస్తున్న ప్రజాపాలన ఇది. అసలు బట్టి విక్రమార్క గారే ఒక సభలో ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి 1:100 ఇవ్వాలని చెప్పేసిన బట్టి విక్రమార్క గారు అదే మాట్లాడమంటే నేను ఎప్పుడు చెప్పినని చెప్పి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ వృత్తి ఏది? పిల్లలకి ఏం చేశారండి? మీరు సంబరాలు చేయాలనుకుంటే రండి, మీరు అశోక్ నగర్కి రండి, ఎక్కడ చేసుకుందాం, మనందరం అక్కడ చేసుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసుకుంటే మేము గ్రేట్ అని ఒప్పుకొని మేము వెళ్ళిపోతాం.